జూన్ 2018 మాసంలో వృషభ రాశి వారికి మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా అలాగే సొసైటీ పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు చెప్పబోయే ఫలితాల కంటే ఇంకా ఇతర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే వ్యక్తిగత జాతకంతో పాటు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోండి. ఇంతకుముందు శత్రుబాధలు ఉంటే ఈ నెలలో శత్రుబాధలు తగ్గడానికి ఆస్కారం ఉంది. పనులను కూడా ప్రణాళికంగా రూపుదిద్దుకోవడం చాలా అవసరం. ఆదాయ రాబడి కొరకు పలు అన్వేషణలు చేస్తారు. ఈ మాసంలో ఆదాయం బాగుండును. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో అటు విజయం ఇటు సంతృప్తి కలిగించే సంఘటనలు ఉంటాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సత్ఫలితాలు ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ముఖ్యమైన చర్చలలో మీద కీలక నిర్ణయంగా ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో కొద్దిపాటి అశాంతి కలగవచ్చు. పితృవర్గానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తారు. బంధువులతో ఇతరులతో శత్రుత్వాలు పెట్టుకోవద్దు. వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. మీ పనులను ఇతరులను నమ్మి చేయించుకోవద్దు. బద్ధకం వదిలి మీ పనిని మీరే చక్కబెట్టుకుంటే చక్కగా లాభపడతారు. సంతానం వలన ఆనందం, లాభం రెండు కలుగుతాయి. ద్వితీయ వారంలో కొంత మానసిక చికాకులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధనాదాయం బాగానే ఉంటుంది. చట్టపరమైన సమస్యలతో పాటు పనులలో కొన్ని ఆటంకాలు కలగవచ్చును. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరము. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు. ఈ మాసంలో 17, 18, 19 తేదీలు అంత అనుకూలమైనవి కాకపోవచ్చు. దేవాలయ దర్శనం మంచిది. పేదలకు కడుపు నిండా భోజనాలు పెట్టించండి. అలాగే పశుపక్షుదాలకు త్రాగడానికి నీళ్లను కూడా ఏర్పాటు చేయండి. గ్రహ బాధలు తొలగిపోతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన చుట్టుముట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం. వాతావరణాన్ని కాపాడుకుందాం. స్వచ్ఛ నమస్తే. జై శ్రీమన్నారాయణ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me.